రెసిపీ టేబుల్‌కు స్వాగతం. ఈరోజు వంకాయ వేపుడు లేదా వంకాయ ఫ్రై, బ్రింజాల్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: వంకాయలు పావు కేజీ పొడవుగా సన్నగా కట్ చేసుకుని వాటర్‌లో వేసి కొంచెం ఉప్పును వేసుకోవాలి. ఉల్లిపాయలు 2, పచ్చిమిరపకాయలు 4, పల్లీలు లేదా వేరుశనగ గుళ్ళు 1 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు పావు టేబుల్ స్పూన్, సాయి మినపప్పు పావు టేబుల్ స్పూన్, ఆవాలు పావు టేబుల్ స్పూన్, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి ముద్ద 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్, పసుపు పావు టేబుల్ స్పూన్, కారం అర టేబుల్ స్పూన్, ఇది ఆప్షనల్ మాత్రమే, నూనె 3 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర ఒక చిన్న కట్ట. వంకాయ వేపుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బాణల్లో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలను, అలాగే పల్లీలు, పచ్చిశనగపప్పు, సాయి మినపప్పును కూడా వేసి వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు పప్పులు ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెమ్మలను వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ కన్నా ముందే ఈ పప్పులు, వెల్లుల్లి రెమ్మలు అన్నీ వేపుకున్న తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. తర్వాత కరివేపాకును కూడా వేసి వేపుకోండి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలను కూడా వేసి వేపుకున్న తర్వాత మనం వాటర్లో నానబెట్టి ఉంచుకున్న వంకాయ ముక్కలను వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. వంకాయలను సన్నగా కట్ చేసుకుంటే త్వరగా మగ్గుతాయి, అలాగే ఫ్రై అవుతాయి. తగినంత ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకుని 5 నుంచి 10 నిమిషాల పాటు మీడియం హీట్లో ఉంచాలి. తర్వాత మూత తీస్తే వంకాయ కొంతవరకు మగ్గింది. అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయేంత వరకు 2 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి ముద్ద కావాలంటే వేసుకోండి. అలాగే కొంచెం పసుపు కూడా వేసి బాగా కలుపుకొని ధనియాల పొడి, కారం కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. కారపొడి మాత్రం వంకాయ బాగా మగ్గిన తర్వాతే వేయండి. కారం వేసిన తర్వాత వంకాయ మగ్గదు, మాడిపోతుంది. ఇలా బాగా మగ్గిన తర్వాత కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, రుచికరమైన వంకాయ వేపుడు రెడీ. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.